హలో కుషికేమ్ గేమ్స్ ఆర్ యు ఆల్. ఈరోజు నేను మీ ముందుకి టీఎస్ఐ 2024 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం పార్ట్ 9 అయితే చూడబోతున్నాం అనమాట. ఈ రోజు చూడబోతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ మాలిక్యూల్స్ బిలాంగ్ టు ద సేమ్ పాయింట్ గ్రూప్. సో సేమ్ పాయింట్ గ్రూప్ ఉన్న మాలిక్యూల్స్కి ఏ ఆప్షన్లో ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. బెంజీను అలాగే అమోనియా, BF3 బెంజీన్, BF3 PCl5 అలాగే CO2 అండ్ SO2. ఇవి ఏ పాయింట్ గ్రూప్ కి రిప్రజెంట్ చేస్తున్నాయి అనేది తెలుసుకోవడానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే వాటి స్ట్రక్చర్స్ రాయాలి. ఆబ్వియస్ గా మనకి బెంజిన్ స్ట్రక్చర్ రాశాను. సో దీంట్లో నాకు బెంజిన్ లో ఏమేమి ఉన్నాయి అంటే ఇది మనకి D6H కి సంబంధించిన D6 హెచ్ కి సంబంధించిన లైక్ పాయింట్ గ్రూప్ కి రిలేటెడ్ ఉన్న బెంజిన్ అనమాట. ఎందుకు నాకు బెంజిన్ రింగ్ లో ఏమేమి ఉన్నాయి అంటే C6 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ ది పాయింట్ నుంచి ఇది బెంజిన్ ఒక ప్లేన్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేన్ కి సెంటర్ లో పర్పెండిక్యులర్ గా ఒక స్టిక్ ని నేను ఒక యాక్సిస్ ని ఇమాజిన్ చేసుకుని దాన్ని నేను 6 యాక్సిస్ అంటే 360 డిగ్రీస్ ఇది రొటేట్ అయ్యేటప్పటికి ఐడెంటిటీ నాకు 6 టైమ్స్ వస్తుంది. దాన్ని నేను C6 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాము. దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము మాక్సిమం ఉంటుంది కాబట్టి. అలాగే నాకేమవుతుంది అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా నాకు C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ 6 ఉంటాయి అనమాట. 6 C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. అలాగే నాకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది సిగ్మా హెచ్. అలాగే వర్టికల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అలాగే డయాగోనల్ వర్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అలాగే డయాగోనల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి నాకు బెంజిన్ అనేది D6H పాయింట్ గ్రూప్ కి రిలేట్ అవుతుంది అనమాట. అలాగే NH3 కనుక తీసుకుంటే NH3 అనేది మనకి టెట్రాహెడ్రల్ హైబ్రిడైజేషన్ లో ఉంది. కానీ ఇది మనకి జామెట్రీ వచ్చేటప్పటికి మనకి ఇది పిరమిడల్, ఎందుకంటే నైట్రోజన్ మీద ఒక లేని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎప్పుడైతే ఇది పిరమిడల్ గా ఉంటుందో మనకి దీనిలో C6 గ్రూప్ అయితే లేదు. దీనిలో మనకి ఏమవుతుంది అంటే నైట్రోజన్ నుంచి పర్పెండిక్యులర్ గా ఒక యాక్సిస్ ని మనం కనుక ఇమాజిన్ చేస్తే అది నాకేమవుతుంది అంటే C3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. అంటే అది 360 డిగ్రీస్ దీని నుంచి నేను రొటేట్ చేసినప్పుడు నాకు 3 టైమ్స్ ఎవ్రీ 120 డిగ్రీస్ యాంగిల్ కి కూడా నాకు మళ్ళీ ఐడెంటిటీ అనేది రిపీట్ అవుతుంది. సో నాకు NH3 అమోనియాలో నాకు ఉండింది ఏంటి అంటే C3 యాక్సిస్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అలాగే వర్టికల్ గా మిర్రర్ ప్లేన్స్ అనేవి నాకు 3 సిగ్మా వీస్ ఉన్నాయి అనమాట. అంటే వర్టికల్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీస్ 3 ఉన్నాయి. అంటే నైట్రోజన్ హైడ్రోజన్ ఒక్కొక్క హైడ్రోజన్ కి ఒక్కొక్క ప్లేన్ ఉంటుంది కదా, ఆ ప్లేన్స్ నాకు C3 ఉన్నాయి. సో దీన్ని బట్టి నాకు ఈ NH3 కి సంబంధించిన పాయింట్ గ్రూప్ ఏమవుతుంది అంటే C3V గ్రూప్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీనికి హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు, అందుకని H రాదు, V వరకే వస్తుంది అనమాట. నెక్స్ట్ BF3 లో మనకి ఇది నాకు ప్లేనార్ స్ట్రక్చర్. ఎప్పుడైతే ఇది ప్లేనార్ స్ట్రక్చర్ అయిందో దీనికి కూడా నాకు C3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ఈ C3 యాక్సిస్ ఎందుకు ఇక్కడ కరెక్ట్ ఈ ప్లేన్ కి నేను పర్పెండిక్యులర్ గా ఇలా ఒక యాక్సిస్ తీసుకుని 360 డిగ్రీస్ రొటేట్ చేసే లోపు నాకు 3 టైమ్స్ ఐడెంటిటీ అనేది వస్తుంది అనమాట. సో C3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది. అలాగే నాకు దీనికి లైక్ 3 C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయి విచ్ ఆర్ లైక్ పర్పెండిక్యులర్ అనమాట. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కి 3 C2 యాక్సిస్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అలాగే నాకేమవుతుంది అంటే ఒక హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంది. ఎందుకని ఇది నాకు ప్లేన్ లో ఉంటుంది కాబట్టి హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంటుంది అనమాట. సో నాకు ఈ BF3 అనేది ఏ పాయింట్ గ్రూప్ అవుతుంది అంటే నాకు ఇది D3H గ్రూప్ అవుతుంది. హారిజాంటల్ ప్లేన్ కూడా ఉంది కాబట్టి. అలాగే PCl5 కనుక నేను తీసుకుంటే నాకు PCl5 ఏమవుతుంది అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ అవుతుంది. F అలాగే పైన ఒక F కింద కూడా ఒక F ఉంటుంది అనమాట. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అవుతుంది. ఈ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ నాకు C3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. ఈ C3 యాక్సిస్ తో పాటు 3 C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అలాగే నాకు సిగ్మా హెచ్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇది నాకు D3H పాయింట్ గ్రూప్ కి రిప్రజెంట్ అవుతుంది. అంటే నాకు ఇవి రెండు BF3 అండ్ PCl5 అనేది నాకు D3H పాయింట్ గ్రూప్ కి లైక్ రిలేట్ అయి ఉన్నాయి. సో ఇది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే CO2 SO2 కనుక చూసుకుంటే నాకు CO2 అనేది ప్లేనార్ మాలిక్యూల్ ఉంది. సో ఈ లీనియర్ మాలిక్యూల్ ఉంటుంది. ఈ లీనియర్ మాలిక్యూల్ అనేది నాకు ఇన్ఫైనైట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది అనమాట. అంటే మనకి ఏమవుతుంది అంటే ఇన్ఫైనైట్ ఫోల్డ్ రొటేషన్ అనేది ఈ మాలిక్యులర్ లైన్లో మాలిక్యులర్ యాక్సిస్లో ఉంటుంది కాబట్టి ఇది నాకు CO2 అనేది జనరల్గా D∞H
పాయింట్ గ్రూప్కి రిలేట్ అవుతుంది అనమాట ఇన్ఫినిటీ. అలాగే హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంటుంది కాబట్టి. అలాగే SO2 అనేది నాకు డబుల్ బాండ్ O అండ్ డబుల్ బాండ్ O, దీనికి నాకు ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది నాకు యాంగులర్గా ఉంటుంది. సో ఇది SO2 అనేది యాంగులర్ అవడం వల్ల దీనికి ఉండే నాకు సిమెట్రీస్ ఏమేమి ఉంటాయి అంటే C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అలాగే నాకు 2 హారిజాంటల్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి అనమాట. సో నాకు SO2 అనేది ఏ పాయింట్ గ్రూప్కి సంబంధించింది అంటే C2V పాయింట్ గ్రూప్కి సంబంధించింది అనమాట. సో వాడు అడిగిన క్వశ్చన్, ఇచ్చిన మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్స్ సేమ్ పాయింట్ గ్రూప్కి రిలేట్ అయి ఉన్నాయి అన్నాడు. సో నాకు BF3 అండ్ PCl5 రెండు కూడా D3H పాయింట్ గ్రూప్కి రిలేట్ అయి ఉన్నాయి. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఏం అడుగుతున్నారు అంటే ఫార్మాల్డిహైడ్కి సంబంధించిన పాయింట్ గ్రూప్ ఇచ్చారు. C2V పాయింట్ గ్రూప్ గివ్స్ 2 ట్రాన్సిషన్స్ అంటే 200 నానోమీటర్స్ దగ్గర ఒక పీక్, అలాగే 160 నానోమీటర్స్ దగ్గర ఒక పీక్ వస్తుంది. అలాగే అక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు అనమాట. అకార్డింగ్ టు గ్రూప్ థియరీ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు అనమాట. సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. బోత్ N2 పై స్టార్ ట్రాన్సిషన్ అండ్ π2 పై స్టార్ ట్రాన్సిషన్ రెండు కూడా ఎలౌడ్ అన్నారు. అలాగే N2 పై స్టార్ π2 పై స్టార్ ఫోర్బిడెన్ అన్నారు. N2 పై స్టార్ ట్రాన్సిషన్ ఎలౌడ్, π2 పై స్టార్ ట్రాన్సిషన్ ఫోర్బిడెన్ అన్నారు. అలాగే N2 పై స్టార్ ట్రాన్సిషన్ ఫోర్బిడెన్, π2 పై స్టార్ ట్రాన్సిషన్ ఎలౌడ్. అయితే ఇది ఎలౌడా ఫోర్బిడెన్ అని మనకి తెలియాలి అంటే ఇంటెన్సిటీ తీసుకోవాలి. ఇంటెన్సిటీ అంటే వీకా స్ట్రాంగా. సో ఎప్పుడైతే మనకి ఇంటెన్సిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మనకేమవుతుంది అంటే ఇది వీక్ ఇంటెన్సిటీ N2 పై స్టార్ అనేది మనకి వీక్ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి అది ఫర్బిడెన్ అవుతుంది. ఈ π2 పై స్టార్ అనేది మనకి స్ట్రాంగ్ లైక్ ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి ఇది మనకి అలౌడ్ అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ 4 మనకి రైట్ అవుతుంది అనమాట. దీన్ని దేని ప్రకారం చెప్తాము అంటే విల్ సే ద ఆన్సర్ బై సెలెక్షన్ రూల్స్ ప్రకారం మనం చెప్తామన్నమాట. ఓకేనా. సో ఈ 280 దగ్గర నానోమీటర్స్ దగ్గర అది వీక్ ట్రాన్సిషన్ ఉంది కాబట్టి ఫర్బిడెన్ ట్రాన్సిషన్ అవుతుంది. అలాగే 160 నానోమీటర్ దగ్గర స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది మనకి లైక్ అలౌడ్ ట్రాన్సిషన్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ కార్నాట్ సైకిల్ ద వర్క్ డన్ ఈజ్ W అండ్ హీట్ అబ్జార్బ్డ్ ఈజ్ Q2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఈజ్ కరెక్ట్? ఏ రిలేషన్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో W ఈక్వల్ టు Q2 అవుతుందా, W ఈజ్ లెస్ దాన్ Q2 అవుతుందా, W ఈజ్ గ్రేటర్ దాన్ Q2 అవుతుందా, ఆర్ W ఈక్వల్ టు డబుల్ ద Q2 అవుతుందా, 2Q2 అవుతుందా అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో మనకి కార్నాట్ సైకిల్ అన్నారు, కార్నాట్ ఇంజిన్ అని కూడా అంటాం మనము. ఈ కార్నాట్ ఇంజిన్లో ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజిన్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎఫిషియన్సీ విల్ బి ఈక్వల్ టు వర్క్ డన్ డివైడెడ్ బై హీట్ అబ్జార్బ్డ్ అని చెప్తాం మనము. హీట్ అబ్జార్బ్డ్ మనకి ఇక్కడ W2 అన్నాడు కాబట్టి W2 తీసుకుంటున్నాను. సో అయితే ఇది కార్నాట్ సైకిల్కి సంబంధించిన ఎఫిషియన్సీకి సంబంధించిన ఫార్ములా. అయితే కార్నాట్స్ ఇంజిన్కి సంబంధించిన ఎఫిషియన్సీ నీటాకి మనకి రిలేషన్ తెలుసు. ఈ ఎఫిషియన్సీ ఎప్పుడూ కూడా 0 కంటే తక్కువ ఉండదు, అలాగే ఎప్పుడూ కూడా 1 కంటే ఎక్కువ ఉండదు. అంటే నీటా వాల్యూ విల్ ఆల్వేస్ బి బిట్వీన్ 0 to 1. అంటే నీటా ఫార్ములా ఏంటి? వర్క్ డన్ డివైడెడ్ బై హీట్ అబ్జార్బ్డ్. అంటే W/Q2 విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ 1. మనకి 0తో అవసరం లేదు. సో లెస్ దాన్ 1. సో అంటే దాన్ని బట్టి నాకు ఏమవుతుంది? W వాల్యూ విల్ ఆల్వేస్ బి లెస్ దాన్ Q2. సో ఇది మనకి ఆన్సర్ అనమాట. సో ఎక్కడ ఏ ఆప్షన్లో రైట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అనేది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. అన్ ఎగ్జాంపుల్ ఫర్ 1 కాంపోనెంట్ సిస్టమ్ ఈజ్ వాటర్. ఒకే కాంపోనెంట్ ఉన్న సిస్టమ్కి ఎగ్జాంపుల్ అనేది వాటర్. అవునా కదా అనేది మళ్ళీ ఆన్సర్ ఒకసారి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, ఇన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్ ద నంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎట్ ద ట్రిపుల్ పాయింట్ ఈజ్ 1 అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనకి ట్రిపుల్ పాయింట్ దగ్గర అంటున్నాడు. అవునా కదా అనేది కూడా చూద్దాము. ఫర్ వాటర్ గ్యాషియస్ కన్వర్టింగ్ into water liquid equilibrium the Clapeyron-Clausius equation అనేది ఇది ఇస్తున్నారు. అంటే natural logarithm of P2 by P1 equal to change in the enthalpy during the vaporization divided by R into T2 minus T1 divided by T1 into T2 అనమాట. సో ఈ స్టేట్మెంట్స్ మనకి ఏవేవి డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చారనమాట. ఏది రైట్ స్టేట్మెంట్ అవుతుంది, ఏది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది అని చెప్పడానికి. సో ఇప్పుడు మనము ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం చూడండి. అన్ ఎగ్జాంపుల్ ఫర్ 1 కాంపోనెంట్ సిస్టమ్ ఈజ్ వాటర్. 1 కాంపోనెంట్ సిస్టమ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ అంటే ద సిస్టమ్ హ్యావింగ్ ఓన్లీ 1 కెమికల్ సబ్స్టెన్స్.
దాంట్లో ఓన్లీ ఒక కెమికల్ సబ్స్టెన్సే ఉండాలి. సో డెఫినెట్గా దానికి ఒక ఎగ్జాంపుల్ వాటర్ అన్నాడు, దాంట్లో రాంగ్ ఏం లేదు. సో నాకు స్టేట్మెంట్ 1 అనేది రైట్ స్టేట్మెంట్ అవుతుంది, వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వమన్నాడు కాబట్టి. సో నాకు 1 ఉన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నాకు డెఫినెట్గా సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్, ఇన్ ద phase diagram of water system, the number of degrees of freedom at the triple point is 1. సో మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ఫేజ్ డయాగ్రామ్ లో క్యాల్కులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? F = C - P + 2. ఏంటి ఎఫ్ అంటే ఏంటి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది క్యాల్కులేట్ చేయాలి అంటే సి అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ ఎన్ని ఉన్నాయి అని. సో మనం ఇక్కడ వాటర్ సిస్టమ్ అన్నాం కాబట్టి సి అనేది నాకు ఒకటి. ఎన్ని సబ్స్టెన్సెస్? ఒకటే సబ్స్టెన్స్, వాటర్ ఒకటే ఉంది. అలాగే పి అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఫేజెస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఈక్విలిబ్రియం. ఎన్ని ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి? మనం ట్రిపుల్ పాయింట్ అన్నాము. ట్రిపుల్ పాయింట్ అంటే నాకు సాలిడ్, లిక్విడ్, గ్యాస్ మూడు కూడా ఒకదాంతో ఒకటి ఈక్విలిబ్రియంలో ఉండాలి. ట్రిపుల్ పాయింట్ అన్నాం కాబట్టి. సో నంబర్ ఆఫ్ ఫేజెస్ అవైలబుల్ 3. సో దీని నుంచి ఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 1 - 3 + 2. ఎఫ్ వాల్యూ ఎంత? 0. కానీ ఇక్కడ వాడు 1 అన్నాడు. సో నాకు ఇది రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంట్ కాదు. సో ఎక్కడైతే నాకు 1 and 3 రైట్ ఆన్సర్ అని ఉంటాయో అది మనకు రైట్ స్టేట్మెంట్, రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. అవునా కాదా? థర్డ్ ఆప్షన్ చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. థర్డ్ ఆప్షన్ ఏం చెప్తున్నాడు మనకి? క్లాపెరాన్-క్లాసియస్ ఈక్వేషన్ అనేది మనకి ఇది ఇస్తున్నాడు కదా. సో దీని ప్రకారం ఏమి ఇస్తుందంటే మనకి ఈ ఈక్వేషన్ ప్రకారం జనరల్గా రిలేట్స్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ అ లిక్విడ్ టు ఇట్స్ టెంపరేచర్ అండ్ ఇట్స్ ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్. సో న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ ప్రెషర్ అనేది మనకి ఇది ఇస్తుంది అన్నాడు. ఇది మనకు కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అన్నమాట. సో మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్స్వెల్స్ రిలేషన్ ఇచ్చారు. ds/dp at కాన్స్టెంట్ టెంపరేచర్ ఈక్వల్ టు -dv/dt at the constant pressure was derived from an equation x. ఒక ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేసాము. ఆ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. du = TdS - PdV, అలాగే dg = -SdT + VdP. థర్డ్ ఆప్షన్ వచ్చేసి dH = TdS + VdP. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి dA = -SdT - PdT. సో ఈ నాలుగింటిలో ఏది రైట్ రిలేషన్, ఏది ఏ ఈక్వేషన్ నుంచి మనం ఈ మ్యాక్స్వెల్స్ రిలేషన్ అనేది డిరైవ్ చేస్తాము అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఈ ఫస్ట్ది ఏంటి? ఇది మనకు ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్. సో మనకు అన్ని టర్మ్స్ అన్ని తెలుసు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే థర్మోడైనమిక్స్లో మనం ఆల్రెడీ చదువుతాము. యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, టీ అంటే టెంపరేచరు, ఎస్ అంటే ఎంట్రోపీ, పి అంటే ప్రెషర్, వి అంటే వాల్యూమ్, అలాగే జి అంటే మనకి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. అలాగే హెచ్ అంటే మనకి ఎంథాల్పీ. అలాగే ఏ అంటే ఏంటి? ఏ అనేది మనకి హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ. సో ఈ నాలుగిటికి సంబంధించి 4 రిలేషన్స్ ఉన్నాయి. ఇది దేని నుంచి వస్తుంది? సో నాకు చూడండి, ST అండ్ అలాగే VP, ST-VP ఎక్కడ రిలేషన్లో ఉంటే అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ST-VP ఇక్కడ రిలేషన్లో ఉన్నాయి గిబ్స్ ఫ్రీ ఎనర్జీలో. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది అనమాట. దీని నుంచి మనకి ఈ రిలేషన్ అనేది డిరైవ్ చేస్తున్నాము అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. The correct relation between the molecular partition function Q and internal energy U అనేది ఎలా వస్తుంది అంటే U = 1/nRT² nRT2d ln Q / dt at the constant V. అలాగే U = nRT² dq/dt at constant V. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి U = 1/nR dq/dt at constant V. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి U = nRT² d ln Q/dt at constant V. సో వీటిలో రైట్ ఆన్సర్ ఏంటి అంటే రిలేషన్ బిట్వీన్ ద మాలిక్యులర్ పార్టిషన్ ఫంక్షన్ Qకి అలాగే ఇంటర్నల్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే ద ఇంటర్నల్ ఎనర్జీకి అలాగే టెంపరేచర్ డెరివేటివ్కి మధ్యలో ఉన్న రిలేషన్ చూపిస్తుంది. దట్ టు విత్ ద న్యాచురల్
లాగరిథం పార్టిషన్ ఫంక్షన్ అట్ ద కాన్స్టెంట్ వాల్యూమ్. సో మనకి ఆప్షన్ నెంబర్ 4 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఎక్కడ ఒకసారి టర్మ్స్ చూద్దాము. యూ అనేది మనకి తెలుసు టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ, ఎన్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్ట్రేట్, అలాగే ఆర్ అనేది మనకి ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్లో ఇస్తామన్నమాట. అలాగే క్యూ అనేది మనకి తెలుసు మాలిక్యులర్ పార్టిషన్ ఫంక్షన్, అలాగే టీ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము టెంపరేచర్, అలాగే వి అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అనమాట. ఓకేనా, దిస్ ఇస్ ద ఫండమెంటల్ రిజల్ట్ ఫ్రమ్ ద స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ దట్ లింక్స్ ద మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్. ఇక్కడ నాకు మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ని ఒక మ్యాక్రోస్కోపిక్ థర్మోడైనమిక్ క్వాంటిటీకి రిలేషన్ ఇవ్వడం కోసం ఈ ఫార్ములాని మనం యూస్ చేసుకుంటాము. మైక్రోస్కోపిక్ పార్టిషన్ ఎలాంటివి, లైక్ మాలిక్యులర్ పార్టిషన్ ఫంక్షన్, అలాంటివన్నీ చాలా స్మాలెస్ట్ ఫంక్షన్స్ అనమాట. అటువంటి వాటిని ఒక మేజర్ మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీతో లింక్ చేయడానికి మనకి ఈ రిలేషన్ అయితే యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, the rotational temperature theta rotational of hydrogen at 85 Kelvin is 85 Kelvin. What is the Q rotation of H2 at 300 Kelvin దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ మనకి సిగ్మా వాల్యూ ఇచ్చారనమాట. సిగ్మా ఈక్వల్ టు 2 ఫర్ హైడ్రోజన్ అన్నాం కాబట్టి సిగ్మా వాల్యూ అనేది మనకి ఇచ్చారనమాట. సో సిగ్మా అంటే ఏంటి అంటే సిమెట్రీ నంబర్, నథింగ్. దీన్ని సిమెట్రీ నెంబర్ అంటాం అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ 1.76 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ 0.566 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ 7.06 ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ 0.28 అయితే ఇచ్చారనమాట. సో ఇది రొటేషనల్ టెంపరేచర్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము అంటే, మనకి జనరల్గా రొటేషనల్ టెంపరేచర్ ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్కి వచ్చేసి 85 ఇచ్చాడు. జనరల్గా అయితే ఇది మనకి కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఎంత ఉండాలి అంటే 87.6 కెల్విన్ ఉండాలి. ఇది స్టాండర్డ్గా ఉంటుంది. కానీ వాడు మనకి క్వశ్చన్లో 85 ఇచ్చాడు కాబట్టి మనం ఆ నెంబరే యూస్ చేసుకుందాము. రొటేషనల్ పార్టిషన్ ఫంక్షన్ క్యూ రొటేషనల్కి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే, క్యూ రొటేషనల్ ఈక్వల్ టు టెంపరేచర్ డివైడెడ్ బై సిగ్మా ఇంటూ థీటా రొటేషనల్. ఓకేనా, సో నాకు టీ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇచ్చిన గివెన్ డేటాలో టీ ఈక్వల్ టు 300 ఇచ్చాడు, థీటా ఈక్వల్ టు 85 ఇచ్చాడు, అలాగే సిగ్మా వాల్యూ కూడా ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే 300 డివైడెడ్ బై 2 ఇంటూ 85 అనమాట, విచ్ ఈస్ 150 డివైడెడ్ బై 85, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1.76 అవుతుంది. సో నాకు 1.76 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఖుషికం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలి అంటే, మీకు ఏ క్వశ్చన్ పేపర్ని నెక్స్ట్ డిస్కస్ చేయమంటారో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు అంటే, నేను నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయడం అయిపోగానే ఆ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఖుషికం. బాయ్.